వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? సో అయితే యాక్చువల్గా 3 days కంటిన్యూస్గా సెలవు వచ్చింది కదండి. సో అందుకనే వీడియోస్ తీయడానికి అయితే నాకు అంత ఎక్కువ టైం లేకుండే. సో ఇంకా ఈ రోజు వచ్చేసి మార్నింగ్ అయితే మీ అందరికి తెలుసు కదండి, నేను ఏ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ నేను ఈ 3 days పెండింగ్ లో ఉండే అనమాట కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ అన్ని నేను నోట్ చేసుకున్నానండి. సో ఈ 3 days లో మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే పడ్డాయి, ఖచ్చితంగా చూడండి. అయితే ఒకటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది వస్తుందేమో అని బాగా కొడుతుంది అనమాట. సో రీసెంట్ గా మనము ఒక డిసీజ్ బకానే BAKANE బకానే ఆర్ బేక్నే ఏదోటి బకానే అనేటువంటిది డిసీజ్ అంటే ఏ టైప్ ఆఫ్ రైస్ కి వస్తుంది, లేదంటే ఈ డిసీజ్ అనేటువంటిది అగ్రికల్చర్ ఫీల్డ్ లో అందులో వస్తుందా, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ నుంచి వస్తుందా అంటే నార్మల్గా ఇట్లాంటి ఏమైనా క్వశ్చన్ అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి, అది బాస్మతి రైస్ లో ఎక్కువగా వస్తుంది అనమాట ఈ డిసీజ్. BAKANE బకానే డిసీజ్ అనేటువంటిది నాకు ఎందుకు ఇది బాగా వస్తుంది అనిపించింది, అందుకే నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకేమైనా ఉన్నాయా చెప్పేటి అని అంటే అంతేనండి. శంకుల పాస్ అనేటువంటిది అందరికీ తెలుసు కదండి. శంకుల పాస్ గురించి అది నార్మల్ గా లడక్ లో అంటే రీసెంట్ గా అది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే వరల్డ్ లోనే హైయెస్ట్ టనల్ అనేటువంటిది నిర్మించబోతున్నారు ఆ ఏరియాలో. సో అందుకని అది కొంచెం ఇంపార్టెంట్. సో అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమున్నాయి అబ్బా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పేటి అంటే MERS ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోండి, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఎందుకంటే ఈ మధ్య ఫుల్ ఫామ్స్ ఇచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. మనకు గ్రూప్ 4 లో కూడా ఒక ఫుల్ ఫామ్ ఇచ్చినట్టున్నారా, చాలా మంది తప్పు పెట్టారు. సో ఇవన్నీ పక్కకు పెడితే అసలు ఈ రోజు అయితే ఇది స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే రీసెంట్ గా నేను కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెట్టినట్టున్నాను కదండి, మనకు ప్రవీణ్ సార్ ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ లైవ్ లోకి వచ్చారు. ఆ లైవ్ లో నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట. సో అప్పుడు అటెండ్ అయినప్పుడు సార్ కి నార్మల్ గా మెసేజ్ చేశాను, అందులోనే అంటే నార్మల్ గా గుడ్ ఈవినింగ్ అట్లా కొన్ని మెసేజెస్ పెట్టానమాట సార్ కి. సార్ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు క్లాస్ రూమ్ లో ఎప్పుడు సీరియస్ గా ఉంటారు కదా సార్, కొంచెం అప్పుడప్పుడు నవ్వుతా ఉండండి సార్ అని అలా ఏమో కమెంట్ పెట్టినట్టున్నాను. సార్ దాన్ని చూసి ఇట్లా సార్ నన్ను నా ఛానల్ ని గుర్తుపట్టి మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తానమ్మా, మీరు మీ వీడియోస్ అన్నిటి అంటే మోటివేషనల్ గా ఉంటాయి అని చెప్పేసి మీరు చేస్తున్న దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే అని చెప్పేసి అంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చెప్పాలంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అనమాట. అంత పెద్ద పెద్ద వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ చూడడం అనేటువంటిది అది చెప్పడానికి నాకు అసలు మాటలు కూడా రావట్లేవు అనమాట. ఆ రోజు నైట్ అంతా మా ఇంట్లో వాళ్ళతో చెప్తూనే ఉన్నాను, ఎవరు అని చెప్పేసి అన్నారు. మా హస్బెండ్ చెప్పానమాట, నేను రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటాను కదా సార్ అంటే నాకు చాలా ఫేవరెట్ అని చెప్పేసి మా హస్బెండ్ తో చెప్తూ ఉంటాను అనమాట. సార్ అట్లా అన్నారు. నిజంగా నైట్ అంతా నేను అసలు పడుకోలేదు, ఆ లైవ్ ని ఎన్నిసార్లు చూసాను అంటే విన్నాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నైట్ అంతా సార్ నా గురించి ఎక్కడైతే చెప్పారో దాన్ని 10 సార్లు వినుంటాను నేను. అంటే టైం ఎక్కడ చెప్పారు, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి అని చెప్పేసి. సో మొత్తానికైతే మన ఛానల్లో వీడియోస్ కూడా అంత పెద్దవాళ్ళు చూస్తున్నారు అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట నాకు. దాని తర్వాతనే 15K సబ్స్క్రైబర్స్ గురించి చెప్తానండి. ఎందుకంటే 15K సెలబ్రేషన్స్ అనేటువంటిది కూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే నేను 10K సబ్స్క్రైబర్స్ అని ఎప్పుడు చెప్పాను, ఏప్రిల్ కాదు ఫెబ్ మార్చ్ ఆ 2 months లోనే ఇప్పుడు జరిగింది నాకు 10,000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది. సో 15K అనేటువంటిది దగ్గర చాలా తక్కువ టైంలోనే వచ్చింది అనమాట. మనకు 5K 10K 15K చాలా తక్కువ టైంలోనే వచ్చింది అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. అసలు నార్మల్ గా చాలా మంది చిన్న చూపు చూస్తారు, అసలు ఇట్లాంటి స్టడీ ఛానల్స్ ని ఎవరైనా చూస్తారా, అసలు నువ్వు ఇట్లాంటి వీడియోస్ అసలు నీ వీడియోస్ పనికే రావు, అసలు ఎవరు చూస్తారు అంటే కొంచెం మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటే వస్తాయి, కానీ నేను చదువుతున్నా, నేను అది చేస్తున్నా అని చెప్పే వీడియోస్ ఎవరు చూడరు. బయట జనాలు యూట్యూబ్ అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు, అంతేగాని వీడియోస్ ఓపెన్ చేసి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు వీళ్ళు ఎట్లా చదువుతున్నారు అని చెప్పేసి చూడరు. అసలు స్టడీ ఛానల్స్ ఎవరు చూడరు అని చెప్పేసి చాలా మంది ఇట్లా ముఖం మీదనే చెప్పేసే వాళ్ళు అనమాట. అసలు నిజంగా చాలా బాధేస్తుంది, అప్పుడప్పుడు ఏడుపు వచ్చేది. కానీ పోతే పోనీలే, ఏదైతే అదేంది, ఎవరు ఏమనుకుంటే ఏంది, సక్సెస్ అనేటువంటిది రావాల్సిన టైంలో వస్తుంది. ఎవరో ఏదో తిట్టారు, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడకూడదు. రావాల్సిన టైం వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా సరే వస్తుందని చెప్పేసి బాగా నమ్మకం పెట్టుకున్నానండి నేను. కాకపోతే కొంచెం ఓపిక అనేది ఉండాలి మనిషికి. ఆ ఓపిక అనేటువంటిది దేవుడు నాకు 3 years టెస్ట్ చేశాడు. ఆ 3 years తర్వాత నాకు ఇచ్చాడనమాట. ఆ 3 years కనుక నేను వెయిట్ చేసి ఉండకపోతే నాకు ఈ 15K సబ్స్క్రైబర్స్ అనేటువంటిది వచ్చేవాళ్ళు కాదు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ అందరికీ తెలుసు నేను ఇందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా నేను అనుకున్నది కూడా టార్గెట్ రీచ్ అవుతానని చెప్పేసి అనుకున్నాను.
అంటే చాలా మంది ఏంటంటే నిజంగా సిన్సియర్ ఆస్పిరెంట్ అయితే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ అట్లాంటి ఏమీ నడపరు, గుట్టు చప్పు కాకుండా చదువుకుంటారు. వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెడతారు, కానీ సక్సెస్ కాకముందే నేను అట్లా చదువుతున్నా ఇట్లా చదువుతున్నా అని చెప్పేసి పెట్టారు. అది ఇదని చెప్పేసి అన్నారు. నేనైతే అది కూడా నేను నిరూపించుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి. అంటే ఈ కేవలం యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది, ఈ స్టడీ ఛానల్ అనేటువంటిది కేవలం సంపాదించుకోవడం మాత్రమే, దానికోసం మాత్రమే ఫీల్డ్ ఎంచుకున్నారు అని చెప్పేసి అంటారు. ఇంత మా రిలేటివ్స్ మా వాళ్ళు కూడా అనేవాళ్ళు చాలా మంది. సో అవన్నీ కాదు, నిజంగా స్టడీ వ్లాగ్స్ తీస్తూ కూడా చదవచ్చు, ర్యాంక్ సాధించవచ్చు అని నేను మన ఛానల్ ద్వారా నేను చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆ దేవుడు నా ఎందుండి నా శ్రమని గుర్తించి మంచి ర్యాంక్ ఇవ్వాలని చెప్పేసి ఆ ర్యాంక్ సాధించి నేను మీ అందరి ముందుకు ఒక ర్యాంకర్గా నిలబడాలని చెప్పేసి చాలా అంటే చాలా అనుకుంటున్నాను. కాకపోతే హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి. సీరియస్గా ఇవన్నీ ఎగ్జామ్స్ అన్ని 2016కి ముందు పెట్టుంటే బాగుండేది కదా, 2017 ముందు పెట్టినా అయిపోతుండే కదా అని అనిపిస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే 2 పిల్లలతో ఈ సమ్మర్ హాలిడేస్లో చదవడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం అండి. అండ్ ఈ ఎండాకాలంలో చదవడం అంటే ఇంకా పెద్ద హెక్టిక్ థింగ్. నిజం చెప్పాలంటే వెంటనే ఎగ్జామ్స్ వస్తేనేమో వెంటనే వస్తాయి, లేకపోతే రావు. అసలు చూడండి, ఈ మధ్య కాలంలో ఒక 6-7 months నుంచి ఎగ్జామ్స్ లేవు, వెంటనే యూపీఎస్సీ, మళ్ళీ తర్వాత గ్రూప్ 1. అసలు కనీసం 1 week ఎగ్జాక్ట్లీ గ్యాప్, మళ్ళీ తర్వాత మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ గ్రూప్ 2. జరుగుతుందో జరగదని పక్కకు పెడితే ఖచ్చితంగా జరగాలండి. నేను అదే చెప్తాను, సార్ కూడా అదే సేమ్. నేను ఎలా అనుకున్నానో సార్ అలా అనుకున్నారు. అసలు పోస్ట్ పోన్ అనేటువంటిది జరగొద్దు. చాలా మంది చాలా లాస్ అవుతారండి. నిజంగా చెప్తున్నా కదా, నా లైఫ్ లో అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది, ఒక సంతోషం అనేటువంటిది లేకుండా పోయింది, సాక్రిఫైజ్లు అనేటువంటి చాలా అయిపోయినాయి అనమాట. నా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళతోటి గడిపిన సంతోషకరమైన అవి కూడా నాకు గుర్తులేవు. అంటే 24 గంటలు చదువు ఈ 1 గంట నేను చదవకపోతే ఎట్లా అని చెప్పేసి ఒక మైండ్ లో ఒక టెన్షన్. ఇవన్నీ మీరు నమ్మకపోవచ్చు, కానీ చెప్తున్నా కదండి, ఇవన్నీ నేను నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా, అంటే నేను నిజంగా చదువుతున్నాను, స్టడీ ఛానల్ రన్ చేస్తూ కూడా చదువుతున్నాను అని చెప్పేసి అది అందరికీ తెలవాలి అని అంటే నాకు ఏదో ఒక ర్యాంక్ రావాలి. దానికోసమే నేను ట్రై చేస్తున్నాను. స్టడీ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కేవలం యూట్యూబ్ లో ఇన్కమ్ కోసం మాత్రమే అని అనుకునే మిత్ అనేటువంటిది నేను క్రాస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను గ్రూప్ 4 నా మార్క్స్ ఏంటి అనేటువంటి చెప్పాను, అదొక థింగ్ ఉంది. కాకపోతే ఏంటిదంటే నా యొక్క మెయిన్ గోల్ వచ్చేసి గ్రూప్ 1. సో దానికోసమే నేను ట్రై చేస్తాను కదా, ఖచ్చితంగా కొట్టే తీరాలి. నేనైతే మాక్సిమం ట్రై చేస్తున్నానండి. అయితే ఈ 3 days చదవలేదు సీరియస్ గా చెప్పాలంటే అబద్ధం చెప్పాలంటే నేను చదివినా, వేరే ఏదో సబ్జెక్ట్ చదివినా కంప్లీట్ చేసినా అని చెప్పొచ్చు. కానీ నాకేంటంటే నిజాయితీగా చదివినా అని చెప్పుకుంటాను, చదవకపోతే చదవలేదని చెప్పుకుంటాను. ఎవరెందుకంటారు, దిస్ ఇస్ మై ఛానల్. నేను నిజాయితీగానే ఉంటాను, హానెస్ట్ గానే నేను ఏం చేశాను, నా ప్రిపరేషన్ లో ఏ రోజు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేశాను అనేటువంటిది చెప్పుకుంటాను. అంటే 2-3 అన్నారు, అక్క మీకు ఇన్ని సబ్జెక్ట్స్ చదవడానికి ఉన్నా కూడా మీరు ఎంత ధైర్యంగా ఉంటారంటే నేను ఏదైనా సరే ఎదిరించగలను అన్న ధైర్యం మీలో ఎలా వస్తుంది అక్క అని అంటున్నారు. ఒకటే చెప్తానండి, అంటే ఈ ధైర్యమా లేకపోతే ఏందా అనేది నేను చెప్పలేను. కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను, వీ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ 2 times. ఈ గ్రూప్ 1 అనేటువంటి 2 times రాసాము. మన మైండ్ లో సబ్జెక్ట్ అనేటువంటిది ఎక్కడో దగ్గర స్టోర్ అయి ఉంటది. దాన్ని మనం బయటికి తీసుకురావాలంటే ఇంకో 1 more time చదివితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడో ఒక 100 మంది లైన్ లో ఎక్కడో ఉంటది మన సబ్జెక్ట్. ఒకసారి మైక్ పెట్టి పిలిస్తే వాళ్ళు వస్తారు అంతే. సేమ్ నేను ఇట్లనే కనెక్ట్ చేసుకుంటాను అనమాట నేను సబ్జెక్ట్ ని కూడా. సో ఆల్రెడీ చదివేస్తున్నాం. గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసినప్పుడు 2 times చదివినా, సెకండ్ టైం రాసినప్పుడు 2 times చదివినా. సో ఇప్పుడు థర్డ్ టైం కి కూడా నేను ఇంకోసారి చదివితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఎగ్జామ్ ముందు వరకు ఒకసారి చదువుతా, అంతా చదవడం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కి ఇంకొక 1 week ఉంటుంది అనగా అప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతా. సో గుర్తుంటది, ఇన్ని రోజులు చదివిందంతా ఒక ఎత్తు, ఆ 1 week చదివిందంతా ఒక ఎత్తు. సో అట్లా చదువుతా అనమాట. సో మీరు కూడా అంతే అస్సలు టెన్షన్ పడద్దు. మనం ఆల్రెడీ చదివి ఉన్న సబ్జెక్ట్ ని దాన్నే మళ్ళీ చదువుతున్నాం అని చెప్పేసి మైండ్ కి ఆ ధైర్యం చెప్పుకోండి. వామ్మో నాకు మీకు చెప్పాలంటే ఇప్పటి వరకు నేను అన్ని చదివేసే ఉన్నాను. అంటే నేను నోటిఫికేషన్ పడక ముందు కూడా, అప్లై చేయడానికంటే ముందు కూడా నేను అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చదివాను. అది మీకు కూడా నేను షేర్ చేశాను. నాకు కూడా కొంచెం భయమే ఉంటుంది, కానీ ఇంకా నేను జియోగ్రఫీ టచ్ చేయలేదు కదా అని చెప్పేసి భయం ఉంటది. కానీ మళ్ళీ నేను అదే చెప్పుకుంటూ వచ్చాను బ్రెయిన్ కి, ఆల్రెడీ మనం చదివి ఉన్న సబ్జెక్టే మళ్ళీ ఒకసారి చదివితే సరిపోతుంది అని చెప్పేసి నేను మైండ్ కి క్లియర్ గా నేను సిగ్నల్ ఇస్తాను అనమాట. లేకపోతే మన మైండ్ పిచ్చిగా పనిచేసింది అనుకో, మనం టెన్షన్ లో మనం ఏం చదువుతున్నామో కూడా మనకు అర్థం కాదు. మైండ్ ఎప్పుడు కూల్ గా ఉంటేనే చదివింది గుర్తుంటది. నువ్వు మైండ్ ని పదే టెన్షన్ పెట్టినావు అనుకో, నువ్వు ఏదైతే స్టోర్ చేయాలనుకుంటావు మైండ్ లో అది స్టోర్ అవ్వదు సరిగ్గా. అదొక్కటి నేను నమ్ముతాను. మనము అంటే మన బ్రెయిన్, నేనైతే అదే నమ్ముతా. సో ఇంకొకటి ఏంటిదంటే
ఆ లైవ్ లోకి వస్తానండి, 15K లైవ్ లోకి వస్తానన్నా కదా. నేను ఏమేమైతే ఇనిషియేటివ్స్ అన్నానో అవన్నీ చేస్తాను, మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు పీక్ టైం, చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో నేను ఇదంతా చదవాలి, మళ్ళీ టెస్టులు రాయాలి, కరెంట్ అఫైర్స్ అన్ని రివిజన్ చేయాలి. లాంగ్ అంటే లాంగ్ ప్లాన్ ఉంది నాకు, ఖచ్చితంగా అవన్నీ చెయ్యాలి. కాకపోతే నేను మీకు అసలు నేను అనుకోలేదు, నేను అంత ధైర్యంగా ఎందుకు చెప్పానంటే మన ఛానల్కి 15K రారు అని అనుకున్నాను, కానీ వచ్చేసారు 15K. కానీ ఖచ్చితంగా నేను అన్నందుకైనా చెయ్యాలి. ఇవాళ ఏంటిదండి, ఇవాళ ట్యూస్డే కదా. ఈ రోజు అయితే నార్మల్ గా లైవ్ లోకి వస్తానండి, జస్ట్ క్యాజువల్ టాక్. ఒకవేళ కనుక మీరు సీరియస్ గా ప్రిపరేషన్ లో ఉన్నట్టయితే నో నీడ్ టు అటెండ్ లైవ్ అండి. మీరు వీడియో చూసిన 15-20 మినిట్స్ లో నేను లైవ్ లోకి వస్తాను. ఈ మధ్య చాలా మంది అక్క కాన్వర్జేషన్ అనేటువంటిది మిస్ అయిపోతుంది, ఒక్కసారి లైవ్ లోకి రండి అని చెప్పేసి మెయిల్ చేస్తున్నారు. అండ్ ఎక్కడో పాత వీడియోస్కి వెళ్ళి అందులో కమెంట్ చేస్తున్నారు అనమాట. అక్క అట్లీస్ట్ మీరు ఇట్లానైనా కమెంట్స్ చూస్తారు, ఈ మధ్య కమెంట్స్ అన్ని ఆఫ్ చేశారని చెప్పేసి. పాపం ఎక్కడెక్కడి వీడియోస్కో నేను కమెంట్స్ ఏదైతే ఆన్ చేశానో అక్కడికి వెళ్ళి మరీ నాకు కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీకు నా మీద ఉన్న అభిమానానికి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసమే నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి నాకున్న ఈ ప్రిపరేషన్ టైంలో, ఈ కొద్దో గొప్ప ప్రిపరేషన్ టైంలో మీకు కూడా కొద్దో గొప్ప హెల్ప్ పడాలి అని చెప్పేసి చాలా మంది తక్కువగా చులకనగా చూడొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఛానల్లో. అక్క అనుకుంటా ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే, నన్ను చాలా ఇష్టపడతారు. సో వాళ్ళందరి కోసం అయితే నేను చెప్తానండి. అయితే ఇవాళ ట్యూస్డే కదా, ఈ రోజు నార్మల్ గా లైవ్ లోకి వస్తాను. ఒక జస్ట్ 5-2 మినిట్స్ మీతోటి కొంచెం మాట్లాడతాను అంతే. ఈ సంతోషాన్ని మీతోనే షేర్ చేసుకోవాలి కాబట్టి. సో తర్వాత ఏంటిదంటే, నేను ఫ్రైడే రోజు ఒకసారి లైవ్ లోకి వస్తానండి. ఫ్రైడే రోజు లైవ్ లోకి వచ్చి నేను అంటే థర్స్డే కానీ ఫ్రైడే కానీ నేను ముందు అప్డేట్ ఇస్తాను ఎప్పుడు వస్తానని. అప్పుడు వచ్చినప్పుడు ఏంటిదంటే, నేను జనవరి మంత్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను క్వశ్చన్స్ అడుగుతాను. మన ఛానల్లో చాలా మంది కరెంట్ అఫైర్స్ బాగా అంటే బాగా పట్టుంది, ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ ఆన్సర్ కనుక మీరు చేయలేదు అనుకోండి, నేను చెప్తాను, జస్ట్ కొంచెం సేపు టైం ఇస్తాను. ఆన్సర్ అనేటువంటి చెప్తున్నారు అనుకోండి అందరు, ఇంకా అక్కడే రివీల్ చేస్తాను. టాప్ ఎలా అంటే జనవరిలో ఖచ్చితంగా ఈ బిట్స్ కంటే ఎక్కువ స్కోప్ లేదు అనేటువంటి బిట్సే, అంటే మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ అంటారు కదా, అట్లాంటి బిట్స్ అయితే డిస్కషన్ పెట్టుకుందాం మనం. అది జనవరి మంత్ చేద్దాం, సరేనా? సో అదే అండి, ఇంతే. వీడియో లెంత్ అయిపోయింది, మళ్ళీ లైవ్ లోకి రావాలి, టైం లేదు ఎక్కువ చదువుకోవడానికి. నేనైతే ఈ రోజు పాలిటీ స్టార్ట్ చేస్తానండి. కొంచెం తెలంగాణ హిస్టరీ చదవలేదు, నేను చెప్పాను కదా 3 రోజులు ఎందుకు చదవలేదంటే, సీరియస్ గా బ్యాక్ అయితే బాగా అంటే బాగా పెయిన్ వస్తుంది, నడుము నొప్పి అయితే విపరీతంగా ఉందండి. చాలా మంది లేడీస్ ఉన్నారు, మర్చిపోయానండి. హ్యాపీ మదర్స్ డే. అది డిలే అని చెప్పను, కాకపోతే హ్యాపీ మదర్స్ డే. ఏ రోజైనా మదర్స్ డేనే. సో నా దృష్టిలో ఏంటిదంటే, ఒక్కరోజు అమ్మని స్పెషల్ గా చూసి తర్వాత స్పెషల్ గా చూడ ఏం కాదు. అసలు వరల్డ్ లో మదర్ అనేటువంటి రోల్ అనేటువంటి చాలా గొప్ప రోల్ నా దృష్టిలో. సో ప్రతిరోజు మదర్స్ డేనే, నాకైతే స్పెషల్ అంటూ ఏం లేదు. కాకపోతే ఆ రోజు స్టేటస్ లో పెట్టుకుంటాం అంతేగాని ప్రతిరోజు నాకు మదర్స్ డేనే. మన ఛానల్లో ఉన్న వాళ్ళకి హ్యాపీ మదర్స్ డే. చాలా మంది మదర్స్ ఉన్నారు, మదర్స్ ఇద్దరిద్దరు చిన్న పిల్లలతో చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు, 2-3 పిల్లలతో చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరందరూ చాలా గ్రేట్ అండి. అసలు జన్మనివ్వడం అనేటువంటిదే చాలా గ్రేట్ థింగ్ అనమాట. అది ఆడవాళ్ళకి మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చారంటే, వీ హ్యావ్ మోర్ పవర్ దాన్ మెన్. సో అంత పెద్ద పవర్ మనకు ఉన్నది కాబట్టి మనకు తల్లయ్యే అవకాశం దేవుడు ఇచ్చాడు. సో ఈ చదవడం అనేటువంటిది అంత పెద్ద థింగ్ ఏం కాదు దాంతో పోలిస్తే. సో మనకు చాలా శక్తి ఉన్నది, దాన్ని మనం వాడుకోవాలంతే. సో చదువు కూడా అంతే, ఏముందండి, పుస్తకాలు చదివితే అయిపోయి అంతే. దానికి మనకు గ్రూప్ 1 జాబ్ ఇస్తాము అని అంటున్నారు, యూపీఎస్సీలో సివిల్స్ కొడితే కలెక్టర్ అవుతారు, అది ఇదని చెప్తున్నారు. దాన్ని చదివితే అయిపోతుంది అంతే, ప్లాన్ చేసుకుని చదివితే అయిపోతుంది, మైండ్ లోకి ఎక్కించుకోవాలి అంతే, ఏమి లేదు, చాలా సింపుల్. ఇంత సింపుల్ అంటారు, మీకేం ర్యాంక్ రాలేదక్క అని అనుకోవద్దు. నేను ర్యాంక్ రావడానికి ట్రై చేస్తున్నాను, చెప్తున్నాను కదండి. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎంత మేనేజ్ చేసినా కూడా ఎక్కడో దగ్గర పోతుంది. ఒకవేళ ఎగ్జామ్ రోజు కనుక మనకి ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, మనకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్స్, అప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, మనకు ఆప్షన్ అనేటువంటిది ఉండదు. అట్లాంటిది ఏమి రావద్దని చెప్పేసి నేను దేవునికి అదే కోరుకుంటాను ఎప్పుడు. ఎగ్జామ్ రాయడం అనేది పెద్ద థింగ్, అంటే ఒక హౌస్ వైఫ్ కి. సో అంతేనండి, నేను లైవ్ లోకి వస్తాను. ఈ రోజు లైవ్ లోకి రండి. చాలా మంది సిస్టర్స్, ఎంతమంది సిస్టర్స్ అండి, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. బ్రదర్స్, సిస్టర్స్ అందరం ఒకసారి లైవ్ లో కలుద్దాము. ఖచ్చితంగా లైవ్ పార్టిసిపేట్ చేయండి. జస్ట్ ఒక 10 minutes అందరికి హాయ్ చెప్పుకుందాం, అందరు ఎట్లున్నారో ఒకసారి కనుక్కుందాం, అసలు ఎట్లా చదువుకుంటున్నారు ఏంది అని చెప్పేసి ఒక్కసారి కనుక్కొని నేను లైవ్ ఎండ్ చేసేస్తాను, వెంటనే ఎండ్ చేసేస్తాను, సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ లైవ్. ఓకేనా, బాయ్.